హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్కే లెర్నింగ్ స్టూడియో. సో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఐఐటి పాట్నాలో కొత్తగా లాంచ్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేటివి కేవలం వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే డిజైన్ చేయబడినవి అనమాట. అంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఇప్పుడు బీటెక్ చేసి ఖాళీగా ఉంటే మాత్రము చేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఓకేనా? కేవలం ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ప్రజెంట్ ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారో, సో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ అనేది చేయడానికి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇందులో కూడా 2 kinds ఆఫ్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఎయిదర్ మీరు వర్కింగ్ చేస్తూ ఉండాలి, ప్రజెంట్ ఈ ప్రోగ్రామ్కి అప్లై చేసుకునే టైంకి అయితే మీరు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉండాలి. లేదంటే కనుక ఒకవేళ మీరు మానేసి ఉంటే అట్లీస్ట్ 1 year అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకేనా? కంపెనీలో, ఐటీ కంపెనీలో అట్లీస్ట్ 1 year అయినా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఈ ఐఐటి పాట్నా లాంచ్ చేసిన 2 ఎంటెక్ స్పెషలైజేషన్స్ గురించి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా వాల్యుబుల్ కోర్స్ అనుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే, క్లౌడ్ కంప్యూటింగ్కి ఫ్యూచర్లో చాలా స్కోప్ అనేది ఉంది. ప్రజెంట్ కూడా చాలా స్కోప్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ, లేకపోతే జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ కానీ, ఇవన్నీ క్లౌడ్ ప్రొవైడర్స్ అనమాట. లేదా ఒరాకిల్ కానీ. సో ఇవన్నీ క్లౌడ్ ప్రొవైడర్స్. వీటిల్లో ఒక చిన్న సర్టిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళని చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి జాబ్స్ అనేటివి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. జాబ్స్ ఇచ్చే లైక్ రెజ్యూమేలో మీకు కానీ ఒక క్లౌడ్ సర్టిఫికేషన్ ఉంటే చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. అలాంటిది మీకు డైరెక్ట్గా ఎంటెక్ సర్టిఫికేషన్, క్లౌడ్ కంప్యూటింగ్లో ఎంటెక్ సర్టిఫికేషన్ ఉంటే ఇంకెంత అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ దట్ టు దిస్ ఎంటెక్ ఈజ్ ఫ్రమ్ ఐఐటి పాట్నా. సో మీ అందరికీ తెలిసిందే, ఐఐటి నుంచి ఏ డిగ్రీ చేసినా దానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, చాలా వాల్యూ ఉంటుంది. ఓన్లీ ఇండియాలోనే కాదు, ఎవ్రీ కంట్రీలో, ఓకేనా, అక్రాస్ గ్లోబ్ చాలా వాల్యూ ఉంటుంది ఐఐటీస్లో చేసే గ్రాడ్యుయేషన్కి కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్కి కానీ. ఓకేనా? సో ఏ విధంగా చూసుకున్నా సరే ఈ ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసేది, క్లౌడ్ కంప్యూటింగ్ మేజర్గా ఫోకస్ చేసేది ఏంటంటే, ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి టు అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ క్లౌడ్, వర్చువలైజేషన్, సెక్యూరిటీ ఇష్యూస్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా? అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్, డేటా మైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మషిన్ లెర్నింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ కాన్ఫిగరింగ్ రౌటింగ్స్ అండ్ నెట్వర్క్ గురించి కూడా క్లౌడ్లో ఇవన్నీ పార్ట్ అనమాట. సో వీటన్నిటి గురించి మనకి కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ స్కిల్స్ వచ్చేసి మనకి మెయిన్గా కవర్ చేసేది క్లౌడ్ సెక్యూరిటీ, మషిన్ లెర్నింగ్, డేటాబేస్ స్కిల్స్, డివాప్స్. ఓకేనా? అండ్ టూల్స్ వచ్చేసి ఏమేం టూల్స్ వీళ్ళు కవర్ చేస్తారంటే ఈ కోర్స్లో, గూగుల్ యాప్ ఇంజిన్ ఒకటి, ఏడబ్ల్యూఎస్ ఒకటి, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఒకటి, ఆర్ స్టూడియో ఒకటి, హడూప్ అండ్ మ్యాప్ రెడ్యూస్ ఒకటి, పిగ్ అండ్ హైవ్. ఇవి మేజర్గా యూస్ చేసే టెక్నాలజీస్ అనమాట, మేజర్గా యూస్ చేసే టూల్స్. వీటితో పాటు ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసి ఎవాల్యుయేట్ ద స్ట్రాటజిక్ వాల్యూ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ యూజింగ్ ఐటీ గవర్నెన్స్ అండ్ కంప్లైన్స్, క్రిటికల్ అనలైజ్ కేస్ స్టడీస్ టు డిరైవ్ ది బెస్ట్ ప్రాక్టీస్ మోడల్స్, డిజైన్ అండ్ ప్రోగ్రామ్ ఎఫిషియంట్ ఆల్గోరిథమ్ రిలేటెడ్ టు మషిన్ లెర్నింగ్. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్లో మషిన్ లెర్నింగ్ మోడల్స్ డిప్లాయ్ చేయడానికి డెవాప్స్ ఇంజనీర్స్ కానీ, క్లౌడ్ ఇంజనీర్స్ కానీ చాలా యూజ్ అవుతారు. సో మీరు రేపొద్దున ఒక క్లౌడ్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా, డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకున్నా, లేదా క్లౌడ్ ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నా ఈ కోర్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? అండ్ మేజర్గా ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్ చూసుకుందాం. మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఐఐటి పాట్నా. ఐఐటి పాట్నా లాంటి ఒక ఎస్టీమ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక మాస్టర్స్ డిగ్రీ వస్తుంది. లర్న్ త్రూ ఏ కాంబినేషన్ ఆఫ్ లైవ్ క్లాసెస్ అండ్ ఆన్ క్యాంపస్ ఇమ్మర్షన్. మనం లైవ్లో నేర్చుకుంటాం, అంటే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు ఆన్ క్యాంపస్కి కూడా వెళ్ళి క్యాంపస్ చూసినట్టు కూడా ఉంటుంది, క్యాంపస్కి వెళ్ళొచ్చు. అక్కడ అంటే ఈ ఆన్లైన్ కోర్స్ కదన్నా, మరి క్యాంపస్కి వెళ్ళొచ్చా లేదా అంటే వెళ్ళొచ్చు, క్యాంపస్కి కూడా వెళ్ళొచ్చు, అక్కడ చూడొచ్చు, క్లాసెస్ అక్కడ కూడా వినొచ్చు. మిమ్మల్ని కూడా రాణిస్తారు, మీకు కూడా ఐడి కార్డ్ ఇస్తారు, అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా మనకి ఇక్కడ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఉంటుంది, అండ్ రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది. ఓకేనా?
అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మెంటర్షిప్ అనేది ఉంటుంది. అండ్ ఐఐటి పార్ట్నర్ నుంచి అలమ్నై స్టేటస్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎంటెక్ కంప్లీట్ చేసిన తర్వాత శాంపుల్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా నుంచి మీకు సర్టిఫికేట్ అయితే ఇలా వస్తుంది అనమాట. ఇది వ్యాలిడ్, లైక్ సేమ్ ఆన్ క్యాంపస్లో చదువుకుంటే సర్టిఫికేట్కి వ్యాలిడేషన్ ఎలా ఉంటుందో దీనికి కూడా సేమ్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ కంప్లీట్గా 2 years కాబట్టి 4 సెమిస్టర్స్ ఉంటుంది. 4 సెమిస్టర్స్కి కలిపి ఫీజు వచ్చేసి 3,27,000. అంటే ఒక్క సెమిస్టర్కి 75,000 అనమాట ఫీజు. సెమిస్టర్ ఫీజు వచ్చేసి 75,000 పర్ సెమిస్టర్. ఓకే. సో టోటల్గా మనకి 3 lakhs అవుతుంది. 27,000 అనేది అడిషనల్ అప్లికేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజెస్ అండ్ అడిషనల్ ఫీజెస్ ఉంటాయి కొన్ని, క్యాంపస్ ఇమర్షన్ ఫీజెస్ అని, అలమ్నై ఫీజెస్ అని, ఇవన్నీ బేసిక్ అనమాట. ఇంకా సో 3,27,000 ఉంటుంది. అండ్ మీరు కనుక అప్లై చేసినప్పుడు కాంటాక్ట్ వాళ్ళు ఎవరైతే మీరు అప్లై చేసినప్పుడు కాంటాక్ట్ అవుతారు, ఒక దీనికి సంబంధించిన ఎవరైతే ఉంటారో ప్రోగ్రామ్కి సంబంధించిన కోఆర్డినేటర్స్ మీకు కాంటాక్ట్ అవుతారు. అప్పుడు మీరు మాట్లాడవచ్చు మీ ఫైనాన్షియల్ కండిషన్ కానీ లేకపోతే ఏదైనా చెప్పి ఫీజు అనేది తగ్గించే అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఖచ్చితంగా తగ్గిస్తారని చెప్పట్లేదు, బట్ దెర్ ఇస్ అ ఛాన్స్. ట్రై చేయండి. డైరెక్ట్గా ఫీజు కట్టే కంటే ముందు ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ వీళ్ళందరూ వచ్చేసి ఒకవేళ ఇందులో జాయిన్ అయితే ఫ్యాకల్టీ అనమాట. సో వీళ్ళందరూ ఐఐటి పాట్నాలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు, ఐఐటిఎం గ్వాలియర్, ఐఐటి భువనేశ్వర్, ఐఐటి భిలై, ఐఐటిఎం గ్వాలియర్ నుంచి ఉన్నారు, చూసుకోండి. అండ్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లికేషన్ పెడతామన్నమాట, అన్ని డీటెయిల్స్ ఇచ్చి. దాని తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తాము, 7,000 ఎంత ఉంటుంది. దాని తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే అవుతుంది, ఎందుకంటే ఫేక్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు కాబట్టి. అండ్ తర్వాత షార్ట్ లిస్ట్ అవుతుంది. దాని తర్వాత అడ్మిషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అక్నాలజ్మెంట్ లెటర్ అనేది మీకు వస్తుంది. అక్నాలజ్మెంట్ లెటర్ అంటే ఐఐటి పాట్నా నుంచి అఫీషియల్గా మీకు అడ్మిషన్ వచ్చినట్టుగా అక్నాలజ్మెంట్ లెటర్ అనేది వస్తుంది. అంతే, అక్కడితో మీరు ఐఐటి పాట్నాలో స్టూడెంట్గా ఎన్రోల్ అయిపోయినట్టు, మీరు అఫీషియల్గా ఐఐటి పాట్నా స్టూడెంట్స్ అని కన్ఫర్మేషన్ ఉన్నట్టు అనమాట. ఓకేనా. అండ్ ఈ ప్రోగ్రామ్ని టీమ్ లీజ్ ఎడ్యుటెక్ అనే వాళ్ళతోని అండ్ డిజివర్సిటీ అనే ప్లాట్ఫామ్స్తోని పార్ట్నర్షిప్ అయ్యి ఇది మీకు ఆన్లైన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మనకి ఎంటెక్ ఇన్ బిగ్ డేటా అండ్ బ్లాక్ చైన్. ఈ రెండు కూడా మీకు తెలిసిన విషయమే, చాలా ట్రెండింగ్లో ఉన్న టెక్నాలజీస్. బిగ్ డేటా కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, బిగ్ డేటా అంటే డేటా ఇంజనీరింగ్కి సంబంధించిన టాపిక్ అనమాట. అండ్ బ్లాక్ చైన్ అంటే క్రిప్టోగ్రఫీ, క్రిప్టోకరెన్సీ, ఇవన్నీ ఇప్పుడు చాలా ఫేమస్ అవుతున్న టాపిక్స్ మీకు తెలుసు. సో వాటికి సంబంధించిన డిగ్రీ కనుక మీ దగ్గర ఉంటే మాత్రం మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీ రెజ్యూమ్లో కనుక ఇట్లా ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి పాట్నా అని ఉంటే మాత్రము ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు. ఓకేనా. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ రెండిట్లో ఏదో ఒక కోర్స్లో అయితే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలో మాస్టర్స్ చేస్తే కనుక మీకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఈ పర్టికులర్ బిగ్ డేటా అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే బిగ్ డేటా ఛాలెంజెస్ గురించి, అనలైటికల్ ఆర్కిటెక్చర్ గురించి, లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి, క్రిప్టోగ్రఫీ గురించి. ఓకేనా. అండ్ నెట్వర్క్ వల్నరబిలిటీస్ గురించి, సెక్యూరిటీ మెకానిజమ్స్ గురించి ఇక్కడ మీకు మెయిన్గా ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. అండ్ ఇందులో స్కిల్స్ కవర్ చేసేది ఏమంటే క్రిప్టోగ్రఫీ, స్మార్ట్ కాంట్రాక్ట్స్, డేటా స్ట్రక్చర్స్, బ్లాక్ చైన్ ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ టూల్స్ వచ్చేసి హడూప్, స్పార్క్, సాలిడిటీ, వెబ్3, స్వామ్, అపాచీ, మ్యాప్ రెడ్యూస్, ఇవన్నీ టూల్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ ఇందులో లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేసి చూసుకోవచ్చు మనం ఇక్కడ. డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ డేటాబేసెస్ డిపెండింగ్ ఆన్ వేరియస్ డిజైన్ ఇష్యూస్, ఇంప్లిమెంటింగ్ ఆల్గోరిథమ్స్, అండ్ డిజైనింగ్ బ్లాక్ చైన్ బేస్డ్ అప్లికేషన్స్, స్వామ్, ఐపీఎఫ్ఎస్, స్టాటిస్టిక్స్, అన్నిటి గురించి సంబంధించిన ఇంజనీరింగ్ గురించి కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు అనమాట. అండ్ ప్రోగ్రామ్ హైలైట్స్ వచ్చేసి సేమ్ దానికి ఎట్లా ఉంటాయో దీనికి కూడా సేమ్ హైలైట్స్, లైక్
ఐఐటి నుంచి మాస్టర్స్ డిగ్రీ, అలమ్నై స్టేటస్, మెంటర్షిప్, రెజ్యూమే బిల్డింగ్, ఆన్ క్యాంపస్ ఇమ్మర్షన్ అండ్ లైవ్ క్లాసెస్, ఇవన్నీ ప్రోగ్రామ్ హైలైట్స్ దానికి దీనికి సేమ్ ఉంటాయి. అండ్ సర్టిఫికేషన్, ఈ కైండ్ ఆఫ్ శాంపుల్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఫీజు వచ్చేసి సేమ్ అనమాట, దానికి దీనికి సేమ్ ఫీజు ఉంటుంది, 3,27,000. వెరాజ్ ఒక సెమిస్టర్ ఫీజు వచ్చేసి 75,000 అనమాట. అండ్ వీళ్ళు వచ్చేసి ఫ్యాకల్టీ అనమాట, ఈ పర్టికులర్ ఎంటెక్ కోర్స్కి సంబంధించిన ఫ్యాకల్టీ. అడ్మిషన్ ప్రాసెస్ కూడా సేమ్, ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత పేమెంట్ చేయడము, వెరిఫికేషన్, షార్ట్ లిస్ట్ అవ్వడము, అడ్మిషన్ ఫీజు పే చేసి అక్నాలెడ్జ్మెంట్ రిసీవ్ చేసుకోవడం, అంతే. సో ఈ రెండు ఎంటెక్ కోర్సెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ఇవి కంప్లీట్ ఆన్లైన్, అండ్ అప్పుడప్పుడు క్యాంపస్కి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ రెండు ఎంటెక్ కోర్సెస్ గురించి అయితే చెప్పుకున్నాం. బట్ వీటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎలిజిబిలిటీ ఏంటంటే రెండింటికి సేమ్ ఎలిజిబిలిటీ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎయిదర్ బీటెక్ లేదా బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంఎస్సి, దట్టు ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీలో చేసి ఉండాలి, లేదంటే ఎంసీఏ చేసి ఉండాలి, లేదా ఎంఈ మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ ఎంటెక్ కానీ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? ఆల్రెడీ ఎంటెక్ చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ కావాలంటే ఐఐటి నుంచి ఎంటెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు బీటెక్ వాళ్ళు, బీఈ వాళ్ళు, లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ వాళ్ళు, లేదా ఎంసీఏ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ మినిమం వచ్చేసి 60% స్కోర్ చేసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 55% స్కోర్ చేసినా పర్లేదు, బట్ జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీస్ మాత్రం ఖచ్చితంగా 60% అయితే స్కోర్ చేయాలి. సిజిపిఏ అయితే 6.5 కంటే అబోవ్ ఉండాలన్నమాట. ఓకేనా? సిజిపిఏలో క్యాలిక్యులేట్ చేసుకుంటే 6.5 కంటే ఎక్కువ ఉండాలి. పర్సంటేజ్ లెక్క అయితే 60% కంటే అబోవ్ ఉండాలి. అండ్ ఖచ్చితంగా వీళ్ళు మెయిన్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా మినిమం 1 year ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదంటే కరెంట్ ఎంప్లాయిడ్ అయితే అయ్యి ఉండాలి. షుడ్ బి కరెంట్ ఎంప్లాయిడ్, ఇక్కడ చూడండి, షుడ్ బి కరెంట్ ఎంప్లాయిడ్ ఆర్ మినిమం 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకేనా? సో ఇదన్నమాట ఎలిజిబిలిటీ.